ప్రభుత్వంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపైన ఎక్కువ దృష్టి పెట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరికొత్త సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సిబిఎస్ఈ పద్ధతిని రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పేదలకు వ్యతిరేకంగా నారా లోకేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ పైన ఫైర్ అయ్యారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అయినా అందించడంలో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ నిర్ణయాలతో పిల్లలను, స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకొచ్చేలా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక మీ ఇళ్లలోని పిల్లలకు ఇలాంటి అత్యుత్తమ చదువు అందిస్తూ ఉన్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో ఇలాంటి విపక్ష ఎందుకు అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలను సైతం మార్చేటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సరైనదో అంటూ ప్రశ్నించారు. ఇక మీ ముఖ్యమంత్రి 14 ఏళ్లు చేయలేని పనులను 5 ఏళ్లలో చేసి చూపించాము అంటూ తెలిపారు జగన్. ఇక అలాగే నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ ఇలా ఎన్నో వాటిని తీసుకొచ్చాము, కానీ మీరు పేద పిల్లల తలరాతను మార్చేందుకు అంగీకరించలేదు, ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ తెలిపారు. ఇక గవర్నమెంట్ స్కూల్స్ ను మూసేసి ప్రైవేట్ బాట పట్టించేందుకే ఇలా చేస్తున్నారు లోకేష్, చంద్రబాబు అంటూ జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ చేసిన ట్వీట్ కు సైతం మంత్రి నారా లోకేష్ ఇలా కౌంటర్ వేస్తూ, ఏం చదివారో తెలీదు, ఎక్కడ చదువుకున్నారో తెలీదు, మీరు విద్యాశాఖ గురించి ఇలా మాట్లాడడం వింతగా ఉంది, కనీస అవగాహన లేకుండా ఉన్నారు, రాత్రి మాట్లాడి మీరు ఉదయం నిర్ణయం తీసుకుని 1000 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారారంటూ తెలిపారు. ఇక సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైనటువంటి సామర్థ్యం లేదు, అలాగే ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే చేస్తున్నారు. 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా మార్చారంటూ లోకేష్ సెటైర్ వేశారు.